ట్రైనీ ఐపీఎస్గా ఉన్నారు. భవిష్యత్తులో అరాచకాల్ని, లైంగిక వేధింపుల్ని అడ్డుకోవాల్సిన పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. తోటి ట్రైనీ ఐపీఎస్ని లైంగికంగా వేధించినటువంటి వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఐపీఎస్ అధికారుల శిక్షణ ఇచ్చే హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో వివాహిత అయిన ట్రైనీ ఐపీఎస్ మీద లైంగిక వేధింపులు కలకలం సృష్టించినాయి. ట్రైనీ ఐపీఎస్గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడంటూ తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ శుక్రవారం రాత్రి అత్తాపూర్ పోలీసులు కంప్లైంట్ చేశారు. ఈ మేర కృష్ణారెడ్డి మీద BNIS 74, 75, 77, 78, 79, 127, 2, 115, 2, 351, 2తో పాటు ఐటీ యాక్ట్లోని 66E, 67A సెక్షన్ కింద కేసు నమోదు. జేసీపీ తక్బీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. లాస్ట్ మంత్ 23 నుంచి కృష్ణారెడ్డి వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపుతూ నిరంతరం వేధిస్తున్నాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించారు. అకాడమీలో స్నేహితులు ఎదుట అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మరో ట్రైనీతో తనకు వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ నెల 9న రాత్రి 9 గంటల సమయంలో తన బలవంతంగా ఆయన గదికి తీసుకెళ్లాడని, అక్కడ తన జుట్టు పట్టుకుని గొంతు నులివేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. తన మెడ మీద కత్తి పెట్టి గది నుంచి బయటకు వెళ్ళనివ్వలేదని, 3 కండోమ్ ప్యాకెట్లను తన వైపు విసిరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 10న ఉదయం 7:50 గంటలకు మరోసారి తన కొట్టాడని, తన వ్యక్తిగత వీడియోలను రికార్డ్ చేసి వాటిని తన భర్తకు పంపించారని చెప్పుకొచ్చారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఉల్లపాలెం గ్రామానికి చెందినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి 2013లో కానిస్టేబుల్గా గుడ్లూరు, రామాయపట్నం, మైరాన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించాడు. ఉన్నతాధికారి చేసిన అవమానంతో 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సివిల్స్ పరీక్ష 3 సార్లు రాసి విఫలమైన నిరాశ చెందలేదు. 4వ ప్రయత్నంలో 780వ ర్యాంక్ సాధించి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్లో చేరారు. అయినా కూడా పోలీసు యూనిఫామ్ ధరించాలని లక్ష్యాన్ని వదలకుండా మరోసారి పరీక్ష రాసి 350వ ర్యాంక్ సాధించి తన ఐపీఎస్ కాలం సాధించుకున్నాడు. ఇప్పుడు ఐపీఎస్ ట్రైనీగా ఉండి ఈ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.